న్యూస్ విశాఖపట్నం జిల్లా కోర్టులో బాంబు కలకలం రేగింది. కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టామంటూ వచ్చిన ఒక ఈమెయిల్ ఒక్కసారిగా సంచలనంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఈ బెదిరింపు మెయిల్తో అటు న్యాయవాదులు ఇటు కక్షిదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సిపి ఆదేశాలతో భారీ ఎత్తున పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు కోర్టు ప్రాంగణానికి చేరుకున్నాయి. డాగ్ స్క్వాడ్ సాయంతో కోర్టులోని ప్రతి అంగుళాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కోర్ట్ హాల్స్, పరిపాలనా కార్యాలయాలు, వాహనాల పార్కింగ్ షెడ్లను బాంబ్ స్క్వాడ్ సిబ్బంది జల్లెడ పడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ విశాఖపట్నం కోర్టు నుంచి రాజు మా ప్రతినిధి లైవ్ లో అందిస్తారు. రైట్ రాజు, అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ జిల్లాలో 3-4 కోర్టులకు కూడా ఇదే విధంగా మెయిల్స్ వచ్చాయి. అయితే విశాఖపట్నంకి ఏ టైంలో మెయిల్ వచ్చింది, అయితే దీన్ని ఆగతాయాలు చేశారనుకోవచ్చా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? దాదాపుగా 2 గంటల క్రితం విశాఖ కోర్టుకి బాంబు బెదిరింపు అయితే వచ్చింది. మెయిల్ ద్వారా ఈ బాంబు బెదిరింపు వచ్చినటువంటి నేపథ్యంలో విశాఖ సిపి శంకభ్రత బాగ్చి ఆదేశాలతో జిల్లా కోర్టు జడ్జి అనుమతి తీసుకుని బాంబు స్క్వాడ్ మొత్తం అంతా తనిఖీలు నిర్వహించినటువంటిది అయితే ఉంది. మొత్తం కోర్టు ప్రమిసెస్, కోర్టు ప్రాంగణానికి సంబంధించి ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసెస్తో పాటుగా మొత్తం ఉన్నటువంటి అన్ని, ఎందుకంటే ఇక్కడ చాలామంది న్యాయవాదులు అందరూ కూడా ఇక్కడ వాళ్ళ కేసులకు సంబంధించి కక్షిదారులు వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ కూడా ముఖ్యంగా వాళ్ళ బెంచెస్, అదేవిధంగా డస్క్ అన్నీ ఉంటాయి. వాటన్నింటినీ తనిఖీలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కోర్టు ప్రాంగణంతో పాటు పార్కింగ్ ప్లేసు, ఇన్సైడ్ మొత్తం అన్నింటినీ కూడా పూర్తిగా బాంబు స్క్వాడ్ అయితే తనిఖీలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడికి సంబంధించి కూడా, ఎందుకంటే కోర్టు దగ్గర ఉన్నటువంటి అన్ని వాహనాలను తనిఖీలు అయితే చేస్తారు. ఎందుకంటే బాంబు స్క్వాడ్ నుంచి వచ్చినటువంటి అధికారులు కూడా ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి అంటే దేనిలో బాంబు పెట్టారని తెలియదు, బాంబు పెట్టామని ఈమెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినటువంటి వ్యక్తి కూడా ఎక్కడ బాంబు పెట్టారని తెలియదు. కాబట్టి కోర్టు ప్రాంగణం మొత్తాన్ని కూడా అటు బాంబు స్క్వాడ్ అయితే తనిఖీలు నిర్వహించినటువంటిది అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బ్యాగ్ను కూడా వాళ్ళు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి వెళ్ళారు. ఎందుకంటే ఒక గుర్తు తెలియనటువంటి బ్యాగ్, ఈ బ్యాగ్ ఎవరిదో తెలియదు, అసలు దీనిలో ఏ వస్తువులు ఉన్నాయో తెలియదు, ఎప్పటి నుంచి ఉన్నదో తెలియదు. దీంతో ఈ బ్యాగ్తో సహా ఇక్కడ ఉన్నటువంటి బుక్ స్టాల్ మొత్తాన్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా బాంబు బెదిరింపు వచ్చినటువంటి నేపథ్యంలో లోపల ఉన్నటువంటి అడ్వకేట్లు, అదేవిధంగా కక్షిదారులు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు మొత్తం అందరూ కూడా కోర్టు ఇన్సైడ్ నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ దీనికి సంబంధించి న్యాయవాదుల విషయంలో అంటే అసలు ఈ బాంబు బెదిరింపు ఎందుకు వచ్చింది, దీనికి ఎందుకు కోర్టులని టార్గెట్ చేసి, ఎందుకంటే ఇప్పటి వరకు రైల్వే స్టేషన్లో లేకపోతే అటు ఎయిర్పోర్ట్లలోనూ ఇతర రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ బాంబు పెట్టి బెదిరింపులు అనేది వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు కోర్టులను టార్గెట్ చేసుకుని బాంబు బెదిరింపు ఎందుకు వచ్చింది అనేది పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది న్యాయవాదులు కూడా ఇక్కడ ఉన్నారు, వారిని అడుగుదాం. ఏం సార్ అసలు అంటే ఏ టైంలో ఇక్కడ బాంబు బెదిరింపుగా కాల్ వచ్చింది, బాంబు స్క్వాడ్స్ ఏ టైంలో ఇక్కడ తనిఖీలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది? సిపి గారికి ఇలా బాంబులు పెట్టామని చెప్పేసి దేశవ్యాప్తంగా, నాట్ ఓన్లీ విశాఖపట్నం కోర్టు, దేశవ్యాప్తంగా కూడా అన్ని కోర్టుల్లో బాంబులు పెట్టారని మెసేజ్ వచ్చిందని తెలిసింది. వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు బాంబు స్క్వాడ్ పంపించారు. కోర్టుకి సుమారుగా 11-12 మధ్య టైంలో వచ్చి వాళ్ళంతా బాంబు స్క్వాడ్ అంతా వచ్చి కోర్టుని అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఇక్కడ ఏదైనా బాంబులు లేవని తెలిసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళ తర్వాత వెళ్ళిపోయారు అని కూడా ఇక్కడ అన్ని 4-5 ప్లేసెస్ కోర్టులో ఉన్న 4-5 ప్లేసెస్ అన్నీ కూడా చెక్ చేశారు. అన్ని విధాలుగా అనుమానం. సహజంగా కోర్టుల్లో బాంబులు పెడతామని బెదిరింపులు సహజంగా వచ్చేది ఎక్కడ ఇప్పటి వరకు మనం చూసినటువంటి లేదు. సడన్గా బాంబు బెదిరింపు రావడం, ఎంతమంది బృందం ఇక్కడికి వచ్చారో, బాంబు స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్ మొత్తం అంతా ఓన్లీ అవుట్ సైడ్ అయినా ఇన్సైడ్ కూడా తనిఖీలు ఏమైనా చేశారా? ఇన్సైడ్ చెక్ చేశారు. బాంబు స్క్వాడ్ 6 వచ్చారు. వాళ్ళు మొత్తం ఎక్విప్మెంట్ అంతా వచ్చి మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారు. ఏమైనా అనుమానాస్పదంగా ఉన్న బ్యాగ్స్ అన్నీ కూడా, రికార్డ్స్ అన్నీ కూడా చెక్ చేశారు. వాళ్ళన్నీ కూడా చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఏ విధమైన లేదని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోవడం కూడా జరిగింది. సుమారుగా 6-7 ఉన్నారండి స్టాఫ్ అంతా. ఇక్కడ బాంబు స్క్వాడ్తో పాటుగా అటు డాగ్ స్క్వాడ్ మొత్తం అన్నీ కూడా ప్రస్తుతం అయితే విశాఖ కోర్టుకు రావడం, విశాఖ కోర్టుకు వచ్చి మొత్తం పార్కింగ్ ప్లేసెస్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులకు సంబంధించినటువంటి బెంచెస్, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన రూమ్స్, బుక్ స్టాల్స్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనుమానితంగా ఉన్నటువంటి మొత్తం బ్యాగ్స్ అన్నింటినీ పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏ విధమైనటువంటి బాంబు లేదని తెలిసిన తర్వాత మొత్తం
అటు న్యాయవాదులతో పాటుగా జిల్లా జడ్జిలు జడ్జెస్ అదేవిధంగా కక్షిదారులు మొత్తం అంతా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే జడ్జి గారికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా ఎట్లాంటి బాంబు లేదు, ఎవరికి భయపడాల్సినటువంటి పరిస్థితి లేదని వాళ్ళు ఒక నోట్ చేసి వాటన్నింటినీ కూడా సిపికి అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో బాంబ్ స్క్వాడ్ కూడా తిరిగి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వినయనా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.